న్యూస్. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం మాచాని గంగప్ప ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు రోగులతో నిర్లక్ష్యం వహిస్తున్నారని సోమల గూడూరుకి చెందిన వ్యక్తి, అతని కుమారుడు ఉదయం 5 గంటల సమయంలో అడ్మిట్ కావడం జరిగింది. వైద్యులు వచ్చి చూసి చూడనట్టు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స చేయడానికి ఆలస్యం ఎందుకు అని ప్రశ్నించగా, బయటకు పోతావా, నీ కొడుకుని తీసుకుపోతావా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. MG9 న్యూస్ తో మంత్రాలయం టౌన్ రిపోర్టర్ మక్బుల్ బాషా. నీ కొడుకే బాధ వచ్చింది. నేను 5 గంటలకు వచ్చిన. నీ కొడుకు ఏమైంది? ఎవరు పట్టించుకోరు. కాళ్ళు ఇట్లా పిసిగితే ఊకుంటాడు రావు చెప్పు, లేకుండా లేదు సారు. అన్ని బాధలు ఉండవు అక్కడ. నీ కొడుకు ఏమైంది? ఈ కాళ్ళు నొప్పులు, పై నొప్పులు, కాలు చేయి పడిపోయేదానికి మార్గం ఉంది సార్. అక్కడ డాక్టర్లు ఎవరు వచ్చారు మీ కాడికి? డాక్టర్లు చూసుకున్నారు, ఏదో గ్లూకోజ్ బాటిల్ ఎక్కించినారు, అంతవరకే. ఇప్పుడు లోపల చేరించారా. ఇప్పుడు తన్నాడుతుంటాడు, గట్ట 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 ఇట్లా వదులుతాడు. మీది ఏ ఊరమ్మా? ఏమవుతుంది? ఏం జరిగింది? జ్వరం వచ్చింది, కాళ్ళు సేవ్ వస్తుంది. ఎన్ని గంటలకు వచ్చినారు? 5 గంటలకు. డాక్టర్లు వచ్చినారు? ఎవరైనా వచ్చినారు కానీ చూసేసినారు, మనం బయట తీసుకొచ్చినారు. మరి మేడం వచ్చేంత వరకు నేను బయట ఉన్నాను అన్నాడు. అప్పటిదాకా ఏం పట్టించుకోవడం లేదు. ఎవరు రెస్పాన్స్ చేయరు ఇక్కడ? ఎవరు పట్టించుకోవడం? సిస్టర్లు ఏమైనా వస్తున్నారా? ఎవరు రాలేదు. డాక్టర్లు ఎవరు రాలేదు. ఎవరు పట్టించుకోలేదు పొద్దున్న నుంచి? మీరు పోయి డాక్టర్ని పిలవలేదా?